ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అనేది ఉందండి. దానికి ధర్మశాస్త్ర ప్రవక్తలే సాక్ష్యం ఇచ్చున్నారండి. అంటే ధర్మశాస్త్రం దేవుని నీతి ఒకటి కాదండి. ధర్మశాస్త్రం వేరు, దేవుని నీతి అనేది వేరండి. మనం ఇందాక చూసాం, అబ్రహాము క్రియల మూలంగా ఆయన నీతిమంతుడని ఎంచబడలేదండి. లేఖనం ఏమి చెప్తున్నదంటే కనుక అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతులు అవలే. ఎందుకంటే ధర్మశాస్త్రం వేరుగా అనేది దేవుని నీతి ఉందండి. ధర్మశాస్త్రము దేవుని నీతి ఒకటి కాదండి. ధర్మశాస్త్రం వేరుగా అనేది దేవుని నీతి ఉంది. 20 వచనం కూడా మనం చూసినట్టయితే కనుక ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, పాపం అంటే ఇలా ఉంటుంది, పాపం ఇది, పాపం చేస్తే పాపం అంటే ఇది అని ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. కానీ ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులు అవలేరండి. ధర్మశాస్త్రం నీతిమంతులు అవ్వాలంటే కనుక ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదండి. ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతులు అవుతాను, ధర్మశాస్త్రం నేను పాటిస్తాను, ధర్మశాస్త్రం నేను గైకొంటాను, ధర్మశాస్త్రం వల్లే నేను నీతిమంతులు అవుతాను అనుకున్న వాళ్ళు ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదండి. ఒక్కటి తప్పిపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే. ఒకసారి మనం చూద్దాం అది ఎక్కడ ఉందనేది.